శ్రావణ శుక్రవారం సందర్భంగా విశాఖ బురుజుపేటలో శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వర్ణ కవచంలో దర్శనమిచ్చిన అమ్మను అధిక సంఖ్యలో మహిళలు భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ కార్యనిర్వహణాధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. విశాఖలో పలు ప్రాంతాల్లో శ్రావణ మాస శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. విశాఖ బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి కూడా అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు కూడా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ఆలయంలో కూడా ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనార్థమే వచ్చారు. ఈ వారి శ్రావణ మాస సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు కవచంతో అమ్మవారిని అలంకరించారు. ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో పాటు కొందరు భక్తులు ఉన్నారు. వారితో ఇక్కడ ఏర్పాట్ల గురించి అడిగే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఏడాది కూడా నిర్వహించినటువంటి శ్రావణ మాస సందర్భంగా మీరు కుటుంబంతో వచ్చారు, మీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. మన కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారండి. అలాగే మన బురుజుపేటలో వెలిసిన కనక మహాలక్ష్మి తల్లి వరాలు ఇచ్చే తల్లి అండి. ప్రతి లక్షవారం కూడా చాలా కోలాహలంగా భక్తులు దర్శనం చేసుకుంటారు. అలాగే మార్గశిర మాసంలో నాలుగు వారాలు కూడా చాలా మార్నింగ్ 3 గంటలకి 1 గంటకి వచ్చి కూడా దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలన్నీ నెరవేర్చే స్వచ్ఛమైన తల్లి అండి. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఆడవాళ్ళకి కూడా ముఖ్యమైన శుక్రవారం శ్రావణ శుక్రవారం. అలాగే శ్రావణ శుక్రవారంలో కూడా అమ్మవారిని దర్శనం చేయడానికి వచ్చామండి. చాలా ఏవైతే మేనేజ్మెంట్ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. బంగారు కవచం వేశారు. ఎలా కనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే చాలా 2 కనులు చాలట్లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చారు సార్. నలుమూలల నుంచి బురుజుపేటలో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్, శ్రీకాకుళం, శ్రీశైలం, విజయవాడ అన్ని టెంపుల్ నుంచి కూడా వస్తారు సార్. వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే అన్ని టెంపుల్స్ కంటే మా టెంపుల్ దగ్గర చాలా సౌకర్యాలు చాలా బాగున్నాయి అమ్మ, మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందని అందరూ చెప్తారు సార్. చాలా బాగా కోరిక ఏది అనుకుంటే అది జరిగే అమ్మవారు సార్ ఇక్కడ. అలాగే మాది శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సేవా సంఘం సార్. మా సేవా సంఘం నుంచి ఎవ్రీ వీక్ ఎవ్రీడే మాకు ఇక్కడ సేవ ఉంటుంది సార్. ప్రతిరోజు 10 మెంబర్స్ అలా వస్తాం సార్. ఫ్రీ సర్వీస్ సార్, అమౌంట్ కోసం కాకుండా ఫ్రీగా సర్వ్ చేస్తుంటాం సార్. ప్రతి దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగలు, వాటర్ అన్నీ ఇక్కడ ఏది ఉంటాయి ప్రసాదాలు టెంపుల్ వాళ్ళు పెట్టినవి మా చేతనైనంత వరకు మేము సర్వ్ చేస్తాం సార్. అందరూ కూడా అధికారులు కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాదాయ ధర్మశాఖలో కూడా ఈరోజు చూస్తే ఏర్పాట్ల విషయాలు కూడా ఎలా ఉన్నాయి? చక్కగా ఈ లైన్లో అయితే మాత్రం చక్కగా ఏర్పాట్లు చక్కగా చేశారు. లైన్లో ఉండే వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు కల్పించారు. అక్కడ అందరికీ టోకెన్లు ఇవ్వడం జరిగింది. భోజన సౌకర్యం అందరూ వచ్చిన ప్రతి భక్తుడు కూడా భోజనం కల్పించాలి. దీంతో కమిటీ మెంబర్ గారు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఇక్కడ ఎక్కడో లేనిది ఇక్కడ ఏసీలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఏ ఆలయంలో కూడా లేని విశిష్టత ఈయన వచ్చిన తర్వాత అది కూడా చాలా చాలా చక్కగా ఉందన్నమాట. అది ఏర్పాట్లు ఆ విషయంలో మాత్రం ఇక్కడ భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా లైన్లో కానీ ఎక్కువ టైం నిల్చొని పెట్టకుండా ఎదురకుండా ఈరోజు యాక్చువల్గా ప్రతిరోజు కూడా 11:30 గంటలకు అభిషేకం ఉంటుంది. బట్ ఈరోజు అమ్మవారు విశేషమైన రోజు బంగారు కవచం పెట్టడం వల్ల అభిషేకం లేదు. మామూలు లైన్లో అందరినీ కూడా పంపిస్తున్నారు. అదే దేనికి లైన్ విభజించారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకొని సంతృప్తికరంగా ప్రసాదం స్వీకరించి వెళ్ళాలన్నది ప్రతి ఒక్కరికి కమిటీ ఆలయ తరపున వాళ్ళు చేస్తున్నది. దానికి మా తరపు నుంచి మేము సేవ చేస్తుంటాం. వచ్చి వారానికి 2-3 రోజులు సేవ చేస్తుంటాం. మేము కూడా అమ్మవారి సేవలో తరింతిస్తుంటాం. చాలా ఇది ప్రధానంగా ఏదైతే శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, అదేవిధంగా కుంకుమ పూజలు కూడా జరిగినట్టు భక్తులు చెప్తున్నారు. ఇది శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి శ్రావణ శుక్రవారం 2వ రోజునటువంటి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి అభిషేకములు, విశేష అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించడం, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కూడా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని కూడా భక్తులు ప్రత్యక్షంగా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే విశాఖ బురుజుపేటలో ఉన్నటువంటి భక్తులు ఉత్తరాంధ్ర ప్రజలకు కొలువైనటువంటి అమ్మవారికి ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి బంగారు కవచాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమ్మవారికి బంగారు కవచం ద్వారా దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతం గుండా వచ్చి ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తూ భక్తులు వేలాదిగా కూడా అమ్మవారిని శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు దర్శించుకుంటున్నారని ప్రత్యక్షంగా మనతో పాటు చెప్పిన పరిస్థితి నెలకొందని మనం చెప్పొచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి.